2023 రెబల్ స్టార్ ప్రభాస్ ఇయర్ అనడంలో డౌటే లేదు. సలార్ మూవీ రిలీజ్, కల్కి 2898 AD ట్రైలర్ రిలీజ్ డేట్, స్పిరిట్ మూవీ షూటింగ్ అప్డేట్. ఈ 3 అప్డేట్స్ గురించి క్లియర్గా పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకుందాం. ముందు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీడియోని లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2023లో ప్రభాస్ అన్న అతిపెద్ద డౌన్ఫాల్ చూసిండు ఆదిపురుష్ మూవీతోటి. చాలా ట్రోలింగ్ జరిగింది. నార్త్లో, సౌత్లో, మన స్టేట్స్లో మన వాళ్ళే గట్టిగా ట్రోల్ చేశారు. వేణుస్వామి అనే జ్యోతిష్యుడు కూడా ప్రభాస్ కెరియర్ అయిపోయింది, ఇంకా మూవీస్ హిట్ కావు, ప్రొడ్యూసర్స్ జాతకాలు చూపించుకోవాల్సిందే అని కూడా అన్నాడు. ఇలాంటి వాళ్ళందరికీ సలార్ మూవీతోటి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు మన రెబల్ స్టార్ ప్రభాస్. బిగ్గెస్ట్ డే 1 ఆఫ్ 2023 178.7 crores. టాప్ 1లో ఉన్న లియోని దాటేసి, టాప్ 2లో ఉన్న ఆదిపురుష్ని దాటేసి, టాప్ 3లో ఉన్న జవాన్ మూవీని దాటేసి టాప్ 1లోకి వెళ్ళిండు మన ప్రభాస్ అన్న. దాని తర్వాత ఎవ్రీ కాన్సెక్యూటివ్ డేస్ 100 crores కలెక్ట్ చేస్తూ జస్ట్ 6 daysలోనే అలా వైకుంఠపురం ఫుల్ కలెక్షన్స్ బ్రేక్ చేసి తెలుగు స్టేట్స్లో నాన్ SSR ఇండస్ట్రీ హిట్గా నిలిచిపోయింది సలార్ మూవీ. అలాగే 6 daysలోనే 500 crores మార్క్ని కలెక్ట్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా మారింది సలార్. ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్లో ఉన్నారు. ఇలాంటి టైంలోనే సడన్గా ప్రభాస్ అప్కమింగ్ ఫిలిమ్స్ నుంచి అప్డేట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ మనం ప్రభాస్ మారుతి మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఫుల్ రెయిన్బో కలర్స్ తోటి ఒక పోస్టర్ రిలీజ్ అయింది ప్రభాస్ మారుతి నుంచి. ఈ సంక్రాంతికి టైటిల్ అండ్ లుక్ రివీల్ అనేది జరుగుతుంది. నాకైతే పాజిటివ్గానే కనబడుతుంది మూవీ పోస్టర్స్ అండ్ లుక్ కూడా. మనం లీక్డ్ పిక్స్లో చూసాం కదా, మంచి లుక్స్తో వింటేజ్ రెబల్ స్టార్ బ్యాక్ వస్తే అంతకన్నా ఎక్కువ ఫ్యాన్స్కి ఏం అవసరం లేదు. అండ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ సందీప్ రెడ్డి వంగ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ షూటింగ్ అప్డేట్. సందీప్ రెడ్డి వంగ ఎగ్జాక్ట్గా క్లియర్గా చెప్పేశాడు. స్పిరిట్ మనకి 2024లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ నుంచి. ఎనిమల్ పార్క్ స్పిరిట్ తర్వాత ప్లానింగ్లో ఉన్నాం, ఇప్పుడైతే రాదు. సో మనకి సెప్టెంబర్ 2024 నుంచి స్పిరిట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ అండ్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మరి ప్రభాస్ గారు ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది క్లారిటీ లేదు, బట్ డెఫినెట్లీ 2024లో షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. జస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా ఆల్ ఇండియా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే కల్కి 2898 AD. నాగశ్విన్ ఎప్పుడు సడన్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. ఈసారి కూడా IIT బాంబే యూనివర్సిటీలో కల్కి 2898 AD ప్రెస్ మీట్ ప్లస్ ఫ్యాన్స్ క్వశ్చన్స్ అబౌట్ ద మూవీ, ట్రైలర్, టీజర్, మూవీ రిలీజ్ డేట్ ఇవన్నీ జరిగాయి. అక్కడున్న ఒక ఫ్యాన్ కల్కి మూవీ నుండి ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది, రిలీజ్ డేట్ ఎప్పుడు అని అడిగితే నాగశ్విన్ ఆన్సర్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా 93 days తర్వాత కల్కి 2898 AD మూవీ నుంచి ట్రైలర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాడు. ఎగ్జాక్ట్గా 93 days తరువాత అంటే 2024 April 1st అని అర్థము. మరి April 1st రోజు ఏప్రిల్ ఫూల్స్ చేస్తాడా అందరినీ, లేదా నిజంగానే ట్రైలర్ రిలీజ్ చేస్తాడా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇంకా క్లారిటీ అయితే ఏం రాలేదు. మూవీ రిలీజ్ డేట్ కూడా చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉండడం వల్ల VFX అనేది చాలా హెవీగా నడుస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ VFX కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. ఎక్కడ కూడా ఛాన్స్ తీసుకోకుండా ఎవ్రీ మినిమల్ థింగ్ని చాలా కేర్ఫుల్గా పర్ఫెక్ట్గా ఇంపాక్ట్ చేయాలనుకుంటున్నాము. సో దానికి కొంచెం టైం పడుతుంది. సో అందువల్లనే మేము రిలీజ్ డేట్ని కరెక్ట్గా చెప్పలేకపోతున్నాము అని మన స్వప్న దత్ గారు కూడా చెప్పారు. బట్ ఎట్ మోస్ట్ 2023 మాత్రం మంచి నోట్ మీదనే ఎండ్ అవుతుంది డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్కి. సలార్ బిగ్గెస్ట్ హిట్ అయింది. ప్రభాస్ మారుతి నుంచి అప్డేట్ వచ్చింది. కల్కి 2898 AD నుంచి ఒక పోస్టర్ వచ్చింది. అలాగే కల్కి 2898 AD నుంచి చాలా ఆన్సర్స్కి క్వశ్చన్స్ దొరికాయి. స్పిరిట్ మూవీ షూటింగ్ అప్డేట్ కూడా క్లారిటీ వచ్చేసింది. మీరేమనుకుంటున్నారు? నిజంగా ట్రైలర్ 93 days తర్వాత వస్తుందా రాదా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మెయిన్లీ ఈ అన్ని అప్డేట్స్లలో మీరు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నది ఏ అప్డేట్కో కింద కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.